గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలని 5 కాండలు పూర్తి చేశాం. 6వదైన యుద్ధకాండలో 28 సర్గలు పూర్తి చేసి 29వ సర్గలోని 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 24వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. తతస్తంతు మహాత్మానం చారా రాక్షస సత్తమం కృత్వా ప్రదక్షిణం జగ్ముర్ యత్ర రామః సలక్ష్మణః. ఆ తర్వాత ఆ గూఢచారులు మహాత్ముడైన ఆ రాక్షసాధిపతికి, రావణాసురుడికి నమస్కారం చేసి, ప్రదక్షిణ నమస్కారం చేసి, లక్ష్మణ సహితుడై ఉన్న రాముడున్న ప్రదేశానికి వెళ్ళారు. తే సువేలస్య శైలస్య సమీపే రామలక్ష్మణౌ ప్రచ్ఛన్నా దదృశుర్గత్వా సుగ్రీవ విభీషణౌ. వాళ్ళు రహస్యంగా వెళ్ళారు. ఆ సువేలాచలం, సువేల పర్వతం దగ్గర సుగ్రీవ విభీషణులతో కలిసి ఉన్న రామలక్ష్మణులు చూశారు. ప్రేక్షమాణాశ్చముం తాం చ బభూవుర్భయ విహ్వల తేతు ధర్మాత్మనా దృష్ట రాక్షసేంద్రేణ రాక్షస. ఒక్కసారిగా రాక్షసులు రాముడి సైన్యాన్ని చూసి భయం చేత వ్యాకులపడ్డారు. ఇంతలోనే విభీషణుడు వాళ్ళని చూశాడు. విభీషణేన తత్రస్థ నిగృహీతాయదృచ్ఛయ శార్ధూలో గ్రహితస్త్వేక పాపోయమతి రాక్షసః. ఆ తర్వాత విభీషణుడు వాళ్లలో ఒకరిని భయపెట్టి శార్ధూలుడు అనేవాణ్ణి బంధింపచేశాడు. మోక్షితః సోపి రామేణ వజ్యమానః ప్లవంగమై అనృశంసేన రామేణ మోక్షిత రాక్షసః పరే. వాణ్ణి చంపటం మొదలుపెట్టారు. చంపాలని చూశారు వానరులు. కానీ రాముడు వారించాడు, విడిపించాడు వాణ్ణి. ఇతర రాక్షసులను కూడా, అంటే ఇతర గూఢచారులను కూడా విడిపించాడు రాముడు. వానరైదర్దితాస్తేతు విక్రాణైర్లఘు విక్రమై పునర్లంగామనుప్రాప్త శ్వసంతో నష్టచేతసః. వాళ్ళు ఎట్టకేలకి విడిపించాడు కానీ రాముడు వాళ్ళని కొట్టనే కొట్టారు వానరులు. ఆ దెబ్బలతో కాస్త స్పృహ తప్పారు. ఆ తర్వాత నిట్టూరుస్తూ లంకకి వెళ్ళిపోయారు మళ్ళీ. తత్తో దశగ్రీవముపస్థితాస్తే చారా బహిర్నిత్యచరా నిశాచరా గిరే సువేలస్య సమీపవాసినం దేవేదయన్ రామబలం మహాబల. ఆ రాక్షసులు, ఆ గూఢచారులు రావణుడి దగ్గరికి వెళ్ళి రాముడి సైన్యం స్వేల పర్వతం దగ్గర ఉన్నది అని తెలిపారు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే యుద్ధకాండే 19 సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 29వ సర్గ. రేపు 30వ సర్గను ప్రారంభించేద్దాం. కృష్ణార్పణమస్తు.